ఇక్కడి నుంచోను ఈరోజు అలాగే ఈ కమిటీకి అధ్యక్షుల వారిని తొలి పలుకు సస్పెన్స్లో పెట్టకుండా ఆ కార్యక్రమం వివరం కూడా నన్ను చెప్పిన తర్వాత నెక్స్ట్ మీటింగ్కి వెళ్దామని అనుకున్నాం. అయితే బేసిక్గా మాది ఓన్లీ దర్శకుల సంఘం. మా జీవితాంతం మాకు కావాల్సింది నిర్మాత. ఒక సినిమా తీయాలంటే, లేకపోతే మా కథలు కానీ మా ప్రయాణం కానీ కబోర్డ్లో A4 సైజు కాగితంతో సరిపోతుంది. దాన్ని ఒక కరెన్సీ కాగితం దానికి అటాచ్ చేయకపోతే ఏ ప్రొడ్యూసర్ అయినా మేము లైఫ్లో ముందరికి వెళ్ళలేము. అటువంటి పరిస్థితుల్లో TFDA సభ్యులకి ఒక యూనియన్ మెంబర్ అన్న క్వాలిఫికేషన్తో సినిమాలు ఎవరికి రావు. ఇది మోస్ట్ కాంపిటేటివ్ వరల్డ్. ఒక టాలెంట్ ఉండి కూడా యూనియన్ మెంబర్లలో అవకాశం రాని వాళ్ళు చాలామంది ఉండిపోతున్నారు. ఎందుకంటే ఇవాళ సినిమా వరల్డ్ వైడ్ ఓపెన్ అయిపోయింది మార్కెట్. సో ఎవరు ఎక్కడెక్కడైనా వర్క్ చేసేసుకుంటున్నారు. అలాంటప్పుడు మన యూనియన్ మెంబర్స్కి ఒక ఉపాధి స్థిరంగా కల్పించాలన్న సదుద్దేశంతో ప్రముఖ నిర్మాత శ్రీ చదలవాడి శ్రీనివాసరావు గారు TFDA సభ్యుల్లో ఒక కమిటీని నిర్దేశించి ఆ కమిటీ ఆధ్వర్యంలో 30 కోట్ల రూపాయలతో 10 సినిమాలు మేము వారి బ్యానర్ మీద అందించడానికి ఒక అంగీకారం ఆయన తెలిపారు, ఆయన ప్రోత్సాహం తెలిపారు. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇది నిజంగానే ఇప్పటి వరకు నాకు తెలిసి ఇలాంటి ఒక గొప్ప అవకాశం, వరం మేమైతే ఎప్పుడు చూడలేదు. మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న రోజుల నుంచి వాళ్ళ వరకు. ఇది మా సభ్యులకి ఆయన ఇస్తున్న ఈ చేయూత అన్నది చాలా గొప్ప అవకాశం. ఎందుకంటే ఒక సినిమా తీస్తే ఒక డైరెక్టర్కే కాదండి లైఫ్, డైరెక్టర్కి ప్రూవ్ చేసుకోవడానికి అదొక అవకాశం అయితే, ఆ డైరెక్టర్ కింద పనిచేసిన ఆ 7-8 మంది నుంచి 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, సో 10 సినిమాలకి ఆయన 10 మంది దర్శకుల కంటే కూడా 150 మంది దర్శకత్వ శాఖ సభ్యులకి అవకాశం ఇచ్చినట్టు ఆయన. వాళ్ళకి ఒక మంచి ప్రొడక్షన్ రన్ చేయడం ద్వారా వాళ్ళకి వేతనాలు, భోజనము, అలాగే వాళ్ళకి ఎక్స్పోజరు, కాంటాక్ట్స్ బిల్డింగు, మళ్ళీ వాళ్ళ కథలు వాళ్ళు చెప్పడానికి కావాల్సిన ధైర్యము, ఇన్ని రకాలుగా ఆయన ఒక దర్శకుడి తాలూకు అవసరం ఇండస్ట్రీకి ఇవాళ, ఎస్పెషల్లీ ఇవాళ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీలో చాలా ఉంది. ఆయన గుర్తించి మమ్మల్ని పిలిచి అద్భుతమైన ప్రసాదం పెట్టి ఉగాది రోజు ఈ సినిమాలు మనం అనౌన్స్ చేద్దాం అని చెప్పడం నిజంగా మేము జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఒక అవకాశం కోసం ఒక దర్శకుడు ఎన్ని కష్టాలు పడతాడో మాలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మేము ఎక్కువ చెప్తున్నామని ఎవరైనా అనుకుంటారు. బయటికి ఏ దర్శకుడు ఎలాగైనా కనబడచ్చు, లివింగ్ స్టేటస్లు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆ దర్శకుడు ఎంటిటీ ఇంటూ ఫిలిమ్స్ డిసైడ్ చేసేది మాత్రం ఆ ఒక్క ఆపర్చునిటీ. అలాంటిది ఒక నిర్మాత ఒకేసారి 10 మందికి ఆపర్చునిటీ ఇస్తానంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అందుకు ఆయనకి శతసహస్ర కృతజ్ఞతాభివందనాలు మన TFDA తరఫున. ఈ ప్రాసెస్లో భాగంగా ఏ సినిమాలు చేయాలి, ఎలా చేయాలి అన్నది నిర్దేశించడానికి ఒక కమిటీని రూపొందించాం. ఆ కమిటీకి అధ్యక్షులుగా శ్రీ అజయ్ కుమార్ గారు, సీనియర్ దర్శకులు, వారిని పెట్టుకుని, అలాగే అంతే సీనియర్ మెంబరు, ప్రొడక్షన్లో కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రసన్న గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మా లైఫ్ మెంబర్ అయిన ప్రసన్న గారు, అలాగే అసలు మేము ఏ కార్యక్రమం చేయడానికి TFDAకి కొంచెం ధైర్యం వచ్చింది మా సాయి రాజేష్ గారు మా టీంలో ఉన్నప్పటి నుంచి. సో అంటే మనం అనుకుంటే కొన్నిసార్లు చేస్తాము, కొన్నిసార్లు చేయలేము. సో అలా ఈ కమిటీలో అజయ్ గారు, ప్రసన్న గారితో పాటు సాయి రాజేష్ గారు, మా మిత్రులు, ఉపాధ్యక్షులు, ప్రముఖ దర్శకులు సముద్ర గారు, నీ పేరు చెప్తే అన్నయ్య ఆటోమేటిక్గా వచ్చారు గారు రావటం, అలాగే శ్రీరామ్ ఆదిత్య గారు, వేణు ఊడుగుల గారు, ఈ మధ్య రాజు వెట్స్ రాంబాయ్ లాంటి ఒక మంచి హిట్ సినిమా తీసి ప్రొడ్యూసర్గా కూడా ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్న మంచి దర్శకుడు ఆయన. సో ఆయన, అలాగే మిత్రులు నవీన్ మేడారం. సో వీళ్ళని ఒక కమిటీగా పెట్టి మా సభ్యుల్లో మేము నిర్దేశించిన బడ్జెట్ లోపు తీయగలిగిన కథలు చెప్పిన మా కమిటీ మెంబర్, మా అసోసియేషన్, మా యూనియన్ మెంబర్స్కి మాత్రం ప్రత్యేకం ఇది. అందులో వీళ్ళు ఫిల్టర్ చేసిన కథలు
ఏ వేటినైతే బౌండ్ స్క్రిప్ట్ రెడీగా చేసుకొని షూటింగ్కి అనుగుణంగా తీసుకెళ్ళగలం, ముందరికి తీసుకెళ్ళగలం, అనుకున్న బడ్జెట్లో అనుకున్న క్వాలిటీతో సినిమాలను రూపొందించగలమని మా కమిటీ నిర్ణయించిన ప్రకారం మేము దాన్ని ఆ సినిమా రిలీజ్ వరకు ఈ కమిటీ సారథ్యంలో దాని బాధ్యతలన్నీ మేము వహిస్తాము. ఈ అన్ని సినిమాలకి ప్రొడ్యూసర్గా శ్రీ చదలవాటి శ్రీనివాసరావు గారు ఉంటారు. ఆయన నిజంగా ఆయన వ్యక్తిత్వం నాకు ఎంత నచ్చిందంటే, ఈ విషయం నేను ఆయనకు కూడా చెప్పలేదు. ఆ రోజు ఆయన చెప్పినప్పుడు మాకు అసలు ఫస్ట్ నోట మాట రాలేదు. అంటే ఒక దర్శకుడికి ఒక ఇల్లు ఇచ్చిన దానికంటే, ఒక డబ్బు ఇచ్చిన దానికంటే, ఇంకా మిగిలిన ఏ సర్వీస్ చేసిన దానికంటే ఒక ఆపర్చునిటీ ఇవ్వటం తాలూకు విలువ ఎక్కువ. అతని ఇండస్ట్రీలో నేను ఉన్నానని గర్వంగా చెప్పుకోవాలంటే షూటింగ్లోనే ఉండాలి. ఉట్నే ఫిలిం నగర్లో తిరిగితే ఉపయోగం లేదు. సో అలాంటి ఒక ఆపర్చునిటీని ఆయన ఇస్తున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు రూపొందించిన ఈ 10 సినిమాలు మీ కమిటీ సారథ్యంలో ప్రాఫిట్ వస్తే 50% టీఎఫ్డిఏకి నేను మీ హెల్త్ ఇన్సూరెన్స్లకి నేను ఫండ్గా ఇస్తానని చెప్పారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గెస్చర్. ఎందుకంటే ఇవాళ రేపు నష్టం వస్తే నిర్మాతలు డైరెక్టర్ల మీదే కేసులు పెట్టే రోజులు. అలాంటి సమయంలో లాభం వస్తే మీ యూనియన్కి నేను 50% ప్రాఫిట్ ఇస్తాను, మంచి సినిమాలు తీయండి, సమాజానికి పనికొచ్చే ఒక మంచి సినిమాల్ని అందరూ ప్రమోట్ చేయండి అని చెప్పి శ్రీ చదలవాటి శ్రీనివాసరావు గారు ఇలాంటి ఒక అద్భుతమైన, దీన్ని నేను అవకాశం అని అనలేకపోతున్నా, ఇలాంటి ఒక వరాన్ని మాకు ఇచ్చినందుకు ఆయనకి శతసహస్ర కృతజ్ఞతాభివందనాలు. ఈ విషయం వారి సమక్షంలోనే అనౌన్స్ చేయాలని మేము ఉగాది రోజు నుంచి కడుపు కట్టుకొని ఎక్కడా చెప్పకుండా మేము అలా కూర్చున్నాము. ఆయన ఆశీస్సులతో, ఆయన ప్రోత్సాహంతో ఈ బృహత్ కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా తెలుగు దర్శకుల సంఘం ట్రెజరర్గా అంటే పర్సనల్గా నాకు ఇది చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఒక 8 ప్రామిసులు చేసి విద్యా, ఉపాధి, వైద్యం, దాంట్లో ముఖ్యంగా ఉపాధి అవకాశం ఎలా వీళ్ళకి ఒక మా సభ్యులందరికీ దర్శకత్వం చేసే అవకాశం ఎలా ఇప్పించాలి, దాంతోపాటు ఆర్థికంగా మేము బలంగా ఎలా నిలదొక్కుకోవాలి, అసోసియేషన్ని నిలబెట్టాలి అని ఒక చాలా లోపల మదన పడుతూ ఉండేవాళ్ళం. ఉగాది రోజు ఆదిత్య గారు దేవుడి రూపంలో కాదు, దేవుడే వరం ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నా నేను. చదలవాటి శ్రీనివాసరావు గారు మాకు ఇచ్చిన ఆఫర్. అండ్ ఆయన పిలిచి 30 కోట్ల రూపాయలతో 10 సినిమాలు తీయటం నిజంగా చాలా గొప్ప విషయం. అయితే అందులో వచ్చిన ప్రాఫిట్ 50% టీఎఫ్డిఏకి ఆయన ఇస్తానడం నిజంగా అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఏ గేమ్ చేంజర్ ఇన్ అవర్ అసోసియేషన్, గేమ్ చేంజర్ ఫర్ ఎ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ టీఎఫ్డిఏ మెంబర్స్. సార్ థ్యాంక్ యూ సార్. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంత అవకాశం మీరు ఎన్నో కుటుంబాలకు ఇప్పుడు ఒక మార్గదర్శి కాబోతున్నారు. ఇది మా సభ్యుల్ని దర్శకులుగా పరిచయం చేయటం ఒకటే కాదు, కొత్త హీరోలు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు, కొత్త కథలు, కొత్త టెక్నీషియన్లు. సో ఆయన మాకు చదలవాడి గారు ఇచ్చిన క్లియర్ మెసేజ్ అదే, కొత్త బ్లడ్ని ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు సార్, డబ్బులు తీసుకొస్తాం, ప్రాఫిట్ తీసుకొస్తాం, మీ చేతుల మీదుగా 50% ప్రాఫిట్ తీసుకుంటాం, మళ్ళీ మీ చేత సినిమాలు తీయించుకుంటూ ఉంటాం. అండ్ ఇది మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. నేను మా టీం అందరూ, ముఖ్యంగా ప్రసన్న గారు, అజయ్ కుమార్ గారు, వీళ్ళు పెద్దల సలహాలతో బెస్ట్ కథలు పిక్ చేస్తాం. ప్రొడక్షన్ చాలా జాగ్రత్తగా మాకు గురువుగారు ప్రసన్న గారు ఆయన గైడెన్స్లో తీసుకొని ప్రొడక్షన్ కంట్రోల్ చేసుకుంటూ నీట్గా ఒక మంచి సినిమాలు 10 సినిమాలు తీసి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుంటామని తెలియజేసుకున్నాను. మరొకసారి చదలవాడి గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాంబాబుకి, మా దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆదిత్య గారికి, సాయి రాజేష్ గారికి, సమయంగా నమస్కరించుకుంటూ, మన దర్శకుల సంఘం
విఎన్ ఆదిత్య గారిని గురించి నేను ఎప్పటి నుంచో వింటున్నాను. ఎంత క్వాలిటీ దర్శకుడు ఆయన. సాయి రాజేష్ గారు, బాబు, యంగ్స్టర్స్ చాలా బాగా చేస్తున్నారు. దాదాపు 50 సంవత్సరాలు మేము జర్నలిస్టులు. నాకు ఈ యంగ్స్టర్స్ డైరెక్టర్స్ కన్నా కూడా నాకు జర్నలిస్టులతో చాలా అనుబంధం, అభిమానం. నేను ఈ స్టేజ్కి రావడానికి నన్ను కూడా చాలా సపోర్ట్ చేశారు జర్నలిస్టులు. యాక్చువల్గా నేను ఇది పబ్లిసిటీ చేసుకుందామని నాకు 1% కూడా లేదు. నాకు ఇష్టం లేదు కూడా పబ్లిసిటీ చేసుకోవటం. ఆదిత్య గారు నిన్న ఫోన్ చేసి మీరు చెప్పింది అనౌన్స్ చేస్తే కొంచెం అందరిలోకి వెళ్ళి బాగా గుర్తింపుగా మేమందరం ఒక కమిట్మెంట్గా పనిచేస్తామంటే ప్రసన్న గారి ఆధ్వర్యంలో నేను రావటం జరిగింది. దీనికి పండగ రోజు, సంవత్సరాది రోజు వారు నన్ను కలవటానికి వచ్చారు. వచ్చినప్పుడు నేను చెప్పాను, ఎందుకంటే అజయ్ నాలో సగభాగం, ఆయన నా దర్శకుడు, ఆయన నా జీవిత ఖైదీ సినిమా తీశాడు. ప్రసన్న నాకు కంటి చూపులు అంటాడు. మనస్ఫూర్తి ఇదే కమర్షియల్గానో లేకపోతే పొగడతలతో చెప్పపోను కూడా. మీ ప్రెస్ మీడియా అధ్యక్షుడు రాంబాబు కూడా నా పార్ట్లో, నా బాడీలో ఒక పార్ట్ లాంటాడు. నాకు అంత అభిమానం. ఈ మధ్య నాకు ఈ చేయటానికి కారణం ఏంటంటే, నేను సినిమా ఇండస్ట్రీలో డబ్బు సంపాదించుకోకపోయినా సినిమా తల్లికి నేను చిన్న సినిమాలు చేస్తున్నందుకు నాకు దేవుడు అన్ని రకాలుగా ధనమే కాకుండా మంచి ఆరోగ్యం, సంతోషాన్ని ఇస్తున్నారు ఒక మంచి పని చేస్తే. అందుకు ఉదాహరణ, ఎప్పుడు కూడా నేను చిత్రపురి కాలనీ అని దాదాపు 4-5 ఇయర్స్ అయింది నేను దానికి ఏదో ఉడత సహాయం చేసి. నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా అనుకున్నాను. కానీ మన ప్రెస్లో ఏదో క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్గా నేను ఇచ్చానని చెప్పాను తప్ప నాకు పబ్లిసిటీ చేసుకుందాం లేదు. ఎప్పుడన్నా చిత్రపురి కాలనీ మీద అటు వెళ్తుంటే ఇంత మంచి కాలనీ నా వలన వాళ్ళకేదో మంచి జరిగి కళకళలాడుతుందని సంతోషిస్తున్నా. అది నేను ఇచ్చిన డబ్బు కన్నా కొన్ని వేల రెట్లు నాకు తృప్తినిచ్చింది. ఇకపోతే యాజ్ ఎ నిర్మాతగా నేను ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నాను. నాగేశ్వర గారితో, శోభన్ బాబుతో, కృష్ణరాజు గారితో, చాలామందితో సినిమాలు తీశాను. నాకు అందరు దర్శకులు చాలా నాకు ఎంతో రుణపడి ఉన్నాను వాళ్ళకి. ఎందుకంటే నాకు ఏ అవసరం వచ్చినా నేను ముందు దర్శకుల పేరే రాస్తాను దాంట్లో ఇన్విటేషన్లో. అందులో అజయ్ అంటే మీకు తెలియదు ఏం లేదు. నా అజయ్ అంటే ఇక్కడ నేనెంత మా అజయ్ అంత. నాకు సినిమాలో ఇది కాకుండా కూడా మా ఇంట్లో కూడా ప్రతి చోట అజయ్ కూడా వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో తిన్న దాంట్లో 10% కూడా వాళ్ళ ఇంట్లో భోంచేసి ఉన్నాడు. అన్ని రోజులు మా ఇంట్లో భోంచేశాడు అజయ్ నాతో. ఆ అభిమానంతో నాకు దర్శకులు అంటే చాలా ఇష్టం. పిసి రెడ్డి గారు కానీ, సదాశివరావు కానీ, కేఎస్ నాగేశ్వరరావు కానీ, చాలామంది, సుధాకర్ రెడ్డి గారు కానీ. నేను నాకున్న దీంట్లో నేను చూస్తుంది ఏంటంటే, నేను ఈ సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు తీసి లేకపోతే కొందరికి ఇచ్చి నేను నష్టపోయాను అని ఎవరన్నా అంటారు, కానీ నేను అనుకోను. ఎందుకంటే దానికి వేల రెట్లు ఒక మంచి పని చేస్తే నేను ఎట్లా పెరుగుతున్నాను. ఆ సినిమా తల్లే నాకు ఈ స్టేజ్కి తీసుకురావడానికి కారణం. నాకు డబ్బు పోయినా కొన్ని వేల రెట్లు దానికి పోయిన దానికన్నా కలిసి వస్తుంది. అందుకని నేను ఎప్పుడు కూడా ఎవరిని అంటే నాకు సినిమా తల్లే గుర్తొచ్చింది. ఓహో, సినిమాల వల్ల నేను 10 మందికి అన్నం పెట్టబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నానని అనుకుంటాను. ఇక దానికి గుర్తింపుగా నేను అనుకున్నది ఏంటంటే, ఆదిత్య గారు, రాజేష్ గారు, అజయ్, ప్రసన్న వీళ్ళందరూ ఆధ్వర్యంలో వచ్చినప్పుడు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే అప్పటి సినిమా ఇండస్ట్రీ గురించి నాకు ఎప్పుడు అప్పుడే సినిమా ఇండస్ట్రీ చాలా ఇష్టం ఇప్పటికన్నా. ఎందుకంటే అంతలా శోభన్ బాబు కూడా కులు మనాల్లో షూటింగ్ చేసిన ఒక నిర్మాతకి ఎంత అండగా ఉండి ఆ సినిమా ఎంత బాగా చేసి ఎంత కష్టపడితే ఆ సినిమా కలిసి రావాలని ఆయన నేను చూశాను. అక్కినేని నాగేశ్వరరావు దాంపత్యం సినిమా అప్పుడు ఒక 10-20 కథలు తీసుకెళ్ళి చాచా నాకు ఇది నచ్చలేదు, బాగోలేదని, ఆఖరికి నరసరాజు గారి కథ 24 గంటలు తీసి దాంపత్యం ఫస్ట్ సినిమా తీస్తే అది 100 days ఆడింది ఆ పిక్చర్, ఫస్ట్ పిక్చరే. అందుకని ఆ రోజులు, ఆ డిసిప్లిన్, ఆ సిన్సియారిటీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక సినిమా ఇండస్ట్రీలో నాకున్న అనుభవంలో ఒక నిర్మాత ఇంటి యజమాని తండ్రి అయితే భార్య ఇల్లాలు దర్శకుడు. ఆ రోజుల్లో అజయ్ నాకు అట్లా అండగా ఒక 10 పైసలు వేస్ట్ చేయకుండా క్వాలిటీగా సినిమా తీశాడు. జీవిత ఖైదీ అనే పిక్చర్ నేను 70 లక్షల్లో తీసా ఆ రోజుల్లో. శోభన్ బాబు గారు, జయసుధ,
జయప్రద గారితో 70 లక్షలు తీస్తే అది మయూరి ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేస్తే అది 7 కోట్ల రూపాయలు నా షేర్ వచ్చింది ఆ పిక్చర్ జీవిత ఖైదీ. కానీ ఆ తర్వాత చాలా పిక్చర్లు రుష్యారద్రయ కృష్ణరాజు గారితో కేఎస్ రాజేశ్వరరావుని ఇంట్రడ్యూస్ చేసి అది 40 లక్షల్లో తీస్తే అది 4.5 కోట్లు కలెక్ట్ చేసింది రుక్షారుద్రయ కృష్ణరాజు గారి సినిమా. ప్రతి సినిమా మ్యాక్సిమం 30 నుంచి 40 రోజుల్లోనే తీశాను ఆ రోజుల్లో. ఎంఎస్ విశ్వనాథ్ కానీ చక్రవర్తి గారు కానీ ఆ సంగీతం మనం సంగీత థియేటర్లోకి వెళ్తే పూటకు ఒక సాంగ్ చేసి ఇచ్చేవారు. ఆ క్వాలిటీ నాకు ఇప్పటికీ వినిపించదు కనిపించదు. ఆ స్టోరీ కానీ ఆ కథలు కానీ అట్లాంటి సబ్జెక్టులు కానీ అంతా అడావిడి అయిపోయింది. మీరు చూడండి, నేనేదో ఉద్ధరిద్దామని చెప్పట్లేదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అప్పుడు కన్నా దాదాపు 7-8 టైమ్స్ నిర్మాణ సంస్థలు పెరిగినాయి, డైరెక్టర్స్ పెరిగారు, ఆర్టిస్టులు పెరిగారు, ప్రొడ్యూసర్స్ పెరిగారు. కానీ థియేటర్స్ తగ్గిపోతున్నాయి. కారణం ఎందుకంటే ఒక నిర్మాతకి అండగావలసిన థియేటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ తగ్గిపోతున్నారు. ఆ రోజుల్లో సినిమా కొబ్బరికాయ కొట్టే రోజు ఫైనాన్సర్ వచ్చి కొద్దిగా ఫైనాన్స్ ఇస్తే ఆ థర్డ్ పార్టీ అని లేకపోతే డిస్ట్రిబ్యూటర్ అని అండర్ ప్రొడక్షన్లోనే దాదాపు 50-60% డబ్బులు వచ్చేది. ఆ అట్మాస్ఫియర్లో స్టాండర్డ్ ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు. ఇవాళ ఏమవుతుందంటే ఆ స్టాండర్డ్ ప్రొడ్యూసర్స్ చాలా వరకు తగ్గిపోయారు. అంటే నిజంగా వర్తున్న డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ తిరుమల తీయలేకపోతున్నారు. నిజంగా వర్తున్న డైరెక్టర్స్కి కూడా అవకాశాలు చాలా తక్కువ వస్తున్నాయి నాకు తెలిసి ఇవాళ ఉండే పరిస్థితిలో. అంచేత దేవుడు నాకు అన్ని రకాలుగా ఇచ్చారు కాబట్టి, ఐశ్వర్యం ఇచ్చారు కాబట్టి నేను అనుకున్నది ఏంటంటే ఒక దర్శకుడు ఒక నిర్మాతకి అండగా ఉంటే అది డెఫినెట్గా క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది, అందులో డౌటే లేదు. అంచేత ఇప్పుడు సాయి రాజేష్ గారు కానీ విఎన్ ఆదిత్య గారు కానీ వారితో యాక్చువల్గా నేను నెంబర్ ఆఫ్ పిక్చర్లు తీసే రోజు వారు చాలా ఫామ్లో ఉన్నారు. ఆదిత్య గారిని వారితో సినిమా తీయాలనుకున్నారు కాబట్టి అనుకున్నాను, అది కుదరలేదు నాకు. అప్పుడు దేవుడు ఈ రకంగా ఇవాళ ఇచ్చారేమో. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నేను కొన్ని సినిమాలు నేను తీస్తే వారి ఆధ్వర్యంలో క్వాలిటీ ప్రోడక్ట్ బయటకు వస్తుంది. నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ మంచి మంచి యూత్ యంగ్స్టర్స్ క్వాలిటీగా వస్తుంది. తర్వాత వీటన్నిటికి మించి మాకు ఫైనాన్స్ ఇబ్బంది లేదు కాబట్టి ప్రొడ్యూసర్ చేతిలో డైరెక్టర్ కమాండ్ ఉన్న సినిమా ఏది కూడా నిర్మాత 90%, 100% చెప్పను, 90% నష్టపోయేది ఉండదు. నేను మన డైరెక్టర్ అసోసియేషన్లో వాళ్ళకి అప్పు చెప్పింది ఏంటంటే ఫస్ట్ నాకు క్వాలిటీ కావాలి. ఏదో తక్కువ బడ్జెట్ అట్లా లేదు, అవసరమైతే ఎంతైనా బడ్జెట్ పెడతా స్క్రీన్ మీద కనపడటానికి. మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు నాకు మార్కెట్తో పనే లేదు, నేను రిలీజ్ చేసుకోగలను ఆ సినిమా. అంచేత మంచి క్వాలిటీ ప్రోడక్ట్, నెగిటివ్ వాల్యూ ఉండే సినిమా, మంచి సబ్జెక్ట్స్, కమర్షియల్ ఫిల్మ్స్ ఎక్కువ. ఎందుకంటే మళ్ళీ మా డబ్బులు మాకు రావాలంటే ఆడియన్స్కి నచ్చే సినిమాలు తీయాలి. అవన్నీ కూడా వాడికి అనుభవం ఉన్నాయి. నాకు అజయ్ ప్రసన్న నాకు అండగా ఉన్నారు కాబట్టి నేను ఎంత బాగా సపోర్ట్ చేసి డైరెక్టర్స్కి చేయాలో చేయొచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీకి హీరోలు, కామెడీ ఆర్టిస్టులు చాలా అవసరం. వాళ్ళని కూడా ఏదన్నా ఒక సినిమాలో ఒక ఆర్టిస్టు నిలబడితే అది నా జన్మధన్యం అవుద్ది. అందుకని క్వాలిటీ సినిమాలు తీయమంటున్నాను. ఎట్టి పరిస్థితిలో డిసిప్లిన్ ఇంపార్టెంట్. 7 గంటలకు షార్ట్ తీయాలి, అది ఆ కండిషన్. అంచేత మీరు అందరూ ఆలోచించి నాకు, మన సంస్థకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి సినిమాలు ఇస్తే థియేటర్స్ ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ ఆ థియేటర్స్ నిలబడితే నేను చూడాలని ఉంది. థ్యాంక్ యూ. మా టీఎఫ్డిఏ కమిటీ తరఫున, మా టీఎఫ్డిఏ సభ్యులందరి తరఫున సభ్యులు అంటే దర్శక కుటుంబం మా అందరికీ ఆశీస్సులు. తర్వాత ఈ ప్రోగ్రాం వరల్డ్లోనే ఏ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ప్రోగ్రాం అనేది లేదని నేను డెఫినెట్గా చెప్పగలను. డెఫినెట్గా
శ్రీనివాసరావు గారు నేను ఫ్రెండ్స్మే. అందుకని శ్రీనివాసరావు గారు నేను ఎప్పుడూ ఏ స్టేజ్ మీద పొగట్టడం కానీ అలాంటిది ఎప్పుడు ఉండదు. ఎందుకంటే మేమిద్దరం ఒకటేలాగా ఫీల్ అవుతాం. చెప్పారు కదా ఆల్రెడీ, వాళ్ళ ఇంట్లోనే నేను ఎక్కువ భోజనం చేశాను జీవితంలో. అలాగే జీవిత ఖైదీ సినిమా తీసి జీవిత ఖైదీ అయిపోయాను అక్కడ. కాకపోతే మేము నేర్చుకున్న విద్య దర్శకులు కోదండరామరెడ్డి గారి దగ్గర నేను మా ముఖ్య శిష్యుడినండి. ఆయన దగ్గర డిసిప్లైన్ నేర్చుకున్నాను. సినిమా 30 days 40 daysలో ఆ రోజుల్లో చిరంజీవి గారిని పెట్టే సినిమా తీసి ఫినిష్ చేసేవాళ్ళం. అంటే స్క్రిప్ట్ వర్క్ అంత పకడ్బందీగా చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు వచ్చేసరికి అంత స్క్రిప్ట్ పకడ్బందీగా ఉండటం లేదు. ఇప్పుడు వచ్చే దర్శకులకి కొత్తగా వచ్చే వాళ్ళకి మా డిపార్ట్మెంట్ వాళ్ళకి నిజంగా ఇది ఎంత ఉపయోగం అంటే, మేము చేసే రోజుల్లో ప్రొడక్షన్కి మాకు బడ్జెట్కి సంబంధం ఉండేది కాదండి. మాకు అసలు తెలియదు బడ్జెట్లో చేయడం అనేది. అది ప్రొడ్యూసర్ చూసుకునేవాడు. సబ్జెక్ట్ కావాల్సింది మేము చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, దర్శకుడే బడ్జెట్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు ఈ ప్రోగ్రాం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగం కలుగుతుంది. ఇది ఎందుకంటే వాళ్ళు ఊరికే స్క్రిప్ట్ రాసుకోవటం ఇదే కాకుండా బడ్జెట్లో కూడా ఎలా చేయాలి అంటే, ప్రతి డైరెక్టరు 24 యూనియన్స్కి ఎంత అమౌంట్ పే చేయాలి, ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుంటాడు. మాకు ఇదివరకు తెలిసేది కాదు. అది ఎవరికి ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది కూడా తెలిసేది కాదు. అలాగే ఇది ఎంత ఉపయోగం అంటే, ఇప్పుడు స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా వస్తుందా రావట్లేదని చెప్పనేసి మా కుటుంబం కాబట్టి మేము ఏదైనా తప్పులు చేసినా కూడా దాన్ని సరిదిద్ది కరెక్ట్ చేస్తాం. అప్పుడు వాళ్ళు తెలుస్తుందన్నమాట. ఓ స్క్రిప్ట్ అంటే ఎంత పకడ్బందీగా ఇలాగా ఉండాలి, ఇలా చేసుకుంటే వేస్ట్ అనేది ఉండదు, అనుకున్న టైంలో తీయగలం, ఇంత లెంత్ ఉండాలి సినిమాకి, ప్రతి సీన్ ఇంత ఉండాలి అని చెప్పనేసి ఇవన్నీ మా ద్వారా డెఫినెట్గా కొత్త వాళ్ళకి తెలుస్తుంది. అది ఈ ప్రోగ్రాం వల్ల. అంటే ఊరికేదో థియరీ చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా సినిమా చేస్తున్నారు కాబట్టి అది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఒక సినిమా చేస్తే ఒక 7-8 మంది అసిస్టెంట్లు పనిచేశారనుకోండి, 7-8 మందికి మొత్తం తెలుస్తుంది స్క్రిప్ట్ అంతా. అది బడ్జెట్ కానీ ఎలా చేసుకుంటున్నారు ఏంటని చెప్పనేది. మామూలుగా ప్రైవేట్గా ప్రొడ్యూసర్ దగ్గర చేసేటప్పుడు ఇవన్నీ కింద వాళ్ళకి తెలియనిరండి. ఆ కో డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. కింద వాళ్ళకి ఏం తెలియదు. క్లాప్ కొట్టేవాడు క్లాప్ కొట్టడం అంతవరకే తెలుస్తుంది. ఇక్కడ మాత్రం అలా ఉండదు. A to Z అసిస్టెంట్లు అందరికీ మొత్తం కంప్లీట్గా తెలిసేటట్టుగానే ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాము. అలా పథకాల వల్ల ఇలాంటి ప్లానింగ్ చేయడం జరిగిందా? దీని వెనక ఆలోచన ఎవరు? ప్రసన్న గారు ఏమన్నా ఉన్నారా? యాక్చువల్గా నేనైతే ఒక సినిమా తీయగలను, 2 సినిమాలు తీయగలను. ఒకళ్ళకి ఉపాధి కల్పించగలను, ఇద్దరికి ఉపాధి. ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ నేను చూశాను. మన ఆదిత్య గారు కానీ సాయి రాజేష్ బాబు కానీ వీళ్ళు నాకున్న దాంట్లో వాళ్ళకి నాకున్న నాలెడ్జ్లో వాళ్ళు చాలా వాటి మీద నేను ఒక మాట చెప్పాను కదా, ఈ పిక్చర్స్ తీయనని, దాన్ని 100% ఆనెస్ట్గా సిన్సియర్గా తీస్తారనే నమ్మకంతో నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువ అంటే షార్ట్ టైం పెద్ద 38 రామోజీ గారు చూడండి ఎన్ని సినిమాలు తీశారు. ఆ మహానుభావుడు అన్నీ తీసినవన్నీ కూడా లో బడ్జెట్ పిక్చర్లు. ఎంత పెద్ద హిట్లు అయినాయి. కాంచన సేపు దగ్గర నుంచి, ప్రతిఘటన దగ్గర నుంచి, అమ్మాయి మయూరి సినిమాల దగ్గర నుంచి ఎంత హిట్లు అయినాయి. అందుకని వీరు ఇందులో నిష్ణాతులు. అజయ్ కానీ నేను ఒకటే చెప్పాను బాబు వాళ్ళకి, మీరు సిన్సియర్గా చేయండి, 7 గంటలకు షార్ట్ తీయండి. పేమెంట్ 5 నిమిషాలు లేట్ అయితేనే నాకు ఫోన్ చేయండి, ఈ లోపు నాకు చేయొద్దు. నాకు 5 నిమిషాలు లేట్ అయితే ప్రసన్న మీద అజయ్ కుమార్ మీద యాక్షన్ తీసుకుంటాను నేను. క్వాలిటీ ప్రోడక్ట్ ఎట్లా రాదో చూద్దామని. ఎందుకంటే నేను ఆల్రెడీ వాటిలో సక్సెస్ అయ్యాను. ఆ రోజుల్లో నాకు కొంచెం యంగ్గా ఉన్నప్పుడు చిన్న సినిమాలు తీసి చాలా సంపాదించాను. అది మళ్ళీ ఇప్పుడు చేయవచ్చు అనేది ఆలోచన. అందుకని నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువ వస్తే బాగుంటుందని. ఓకే సారేష్ గారు, అంటే ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు క్లియర్గా కాకుండా? సరే, నేను ఇప్పటి వరకు 3 సినిమాలు ప్రొడ్యూస్ చేశానండి. మొదటి సినిమా హృదయకాలం 80 లక్షల్లో తీశాను. కొబ్బరిమట్ట 2 కోట్లలో తీశాను. కలర్ ఫోటో 1,75,00,000లో తీశాను. ఇప్పుడు ఇమీడియట్లీ ప్రొడక్షన్ అయ్యే అవుతున్న ఒక సినిమా కూడా 1,50,00,000లోనే చేస్తున్నాం. చాలా ఈజీగా అచీవ్ చేయగలిగిన నెంబర్ అండి. లిటిల్ హార్ట్స్ కానీ ఈరోజు 90s కానీ చాలా ఈజీగా అచీవ్ చేయగలిగిన నెంబరే. ప్రీ ప్రొడక్షన్ ఎంత స్ట్రాంగ్గా చేస్తే మనం ఆ బడ్జెట్లో ఆ 3 కోట్లు చాలా క్వాలిటీ ప్రోడక్ట్ కనిపిస్తుంది.
అండ్ మాకు ఫెడరేషన్ కూడా నాకు తెలిసి సపోర్ట్ చేస్తామని మాట ఇచ్చారు. చిన్న సినిమాలకి సపరేట్ ప్రైస్ సిస్టమ్ ఉంటుంది. సో అది ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ గారు కూడా ఆ రోజు మాట ఇచ్చారు. వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాం, అచీవ్ చేస్తామండి. స్టోరీ సెలక్షన్ అనేది చాలా ప్రాక్టికల్గా చాలా మీకు ఎక్కువ ఇబ్బంది, అంటే దానికోసం ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుందా ఎట్లాగా? అవునండి, అందుకే సీనియర్ సహకారంతో పాటు మేము యాక్టివ్ మెంబర్ శ్రీరామాదిత్య, నేను, శైలేష్, వేణు ఉడుగుల అందరం ఎవరికి వారు ఇండివిజువల్గా కథల్లో వింటూ ఫిల్టర్ చేసుకుంటూ తర్వాత నెక్స్ట్ స్టెప్కి కమిటీ అందరూ వినేలాగా అలా ప్లాన్ చేసుకున్నామండి. సార్ చదవండి సార్. దాని గురించి ఒక క్లారిటీ. అక్కడ మెంబర్షిప్ ఉంటుందండి, అసోసియేట్గా అయితే ఇంత, అసిస్టెంట్గా అయితే ఇంత అని చెప్పి అనేసి అని తక్కువే ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. ఎఫర్టబుల్లోనే ఉంటుంది డెఫినెట్గా. అది ఆదిత్య గారు, ఇప్పుడు పెద్ద పెద్ద బ్యానర్స్ అన్నీ కూడా ఓటీటీ మీద డిపెండ్ అయ్యి సినిమాలు చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చేసే అన్ని చిన్న సినిమాలు. సో మినిమం గ్యారంటీ అనేది ఇప్పుడు ఓన్లీ ప్రధానంగా ఓటీటీ మీద 90% ఓటీటీ మీద వస్తేనే మనం సేఫ్ అవుతున్నాం. సో అలా పెద్ద పెద్ద కంపెనీలని ఓటీటీ టైప్ అయి ముందే అప్రూవల్ తీసుకుని, సబ్జెక్టులు అప్రూవల్ తీసుకుని వాళ్ళు సినిమాలు తీయడం ధైర్యంగా స్టార్ట్ చేస్తారు. అలా అప్రూవ్ అయిన సినిమాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అలా డైరెక్టర్ సెలక్షన్ ఏదైనా ఓటీటీతో టైప్ అయ్యి ఈ 10 సినిమాలు వాళ్ళతో చేస్తారా, లేదా డైరెక్ట్గా తీసి, అంటే థియేటర్కి ఎవరు రావట్లా, కొత్త వాళ్ళతోటి 3 కోట్లు తీసినా 2 కోట్లు తీసినా ఓ సినిమా 100లో దాదాపు సంవత్సరానికి 300 సినిమాలు వస్తే ఇట్టే 5 సినిమాలు 2 సినిమాలే, లేదా 3 సినిమాలు, లేదా 5 సినిమాలు, అంతకుమించి అవ్వట్లా. సో దీన్ని ఏ విధంగా సేవ్, ఎందుకంటే మీరు వచ్చే అమౌంట్లో 50% మళ్ళీ అసోసియేషన్కి వెల్ఫేర్ కోసం దీనికోసం ఉపయోగిస్తున్నారు కాబట్టి అది ఏ ప్రక్షాళన దేంతో ప్లానింగ్తో మీరు చేస్తారని అడిగితే, ఇప్పుడున్న బిజినెస్ ప్యాటర్న్లో అదర్ వే రౌండ్ కూడా ఉందండి. థియేటర్లో సినిమా మంచి రివ్యూస్ వచ్చి బజ్ క్రియేట్ అయిన సినిమాలకి ఓటీటీ ప్రైస్ తర్వాత డిసైడ్ అయినవి కూడా చాలా సినిమాలు హిట్లు ఉన్నాయి. సో ఇది మేము ఒక్కొక్క సినిమా మొదలు పెట్టేటప్పుడు దీని మీద దీని స్కేల్ ఏంటి, దీని బ్యాండ్విడ్త్ ఏంటి, దీని బిజినెస్ ప్రపోజిషన్స్ ఏంటి అని ఆ పర్టికులర్ కథని, అందులో క్యాస్టింగ్ని, దాని బడ్జెట్ని బట్టి ఫైనలైజ్ చేసుకుని వెళ్తాము. దానికి కమిటీ మొత్తం అందరూ అవసరం. ఎందుకంటే సాయి రాజేష్ గారు ఓన్లీ డైరెక్టర్ రైటరే కాదు, ఆయన ఒక ప్రొడ్యూసరు, నవీన్ మేడం గారు ఒక ప్రొడ్యూసరు, వేణు ఊడుగుల్ గారు ఒక ప్రొడ్యూసరు. సో ఇంతమంది, ప్రసన్న గారు బై హిమ్సెల్ఫ్ ఒక ప్రొడ్యూసరు. వీళ్ళందరూ ఓన్లీ డైరెక్టర్లుగా ఉన్నది సముద్ర గారు, అజయ్ గారు, వీళ్ళు డైరెక్షన్లో ఉన్నారు, నిష్ణాతులు. అది మీరు ప్రొడ్యూస్ చేసి ఉండరు, ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు మీకు అవసరం ఏంటని అందుకని నేను మీ పేరు అందులో చెప్పలేదు. అదే ఓకే. మొన్న రీసెంట్గా అనౌన్స్ చేసిన సినిమా జర్నలిస్ట్కి 100+ అనౌన్స్ చేస్తుంది. అంటే ఎవరు కల్లో కూడా ఊహించింది జరగంది జరుగుతుంది అని ఎవరు నిజమా ఇది నమ్మలే. నిజంగా మొన్న వరకు జరుగుతుంది, మళ్ళీ కొత్తది బాంబు ఇప్పుడు ఈరోజు పేల్చారు. రెండోది. సో అంటే ఎవరు ఊహించలేదు సార్. 10 సినిమాలు అవకాశం రావడం నిజంగా ఎన్నాళ్ళ నుంచో తిరిగి రోడ్ల మీద తిరిగి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతోమంది అవకాశం లేక దొరక్క ఉన్నారు. నిజంగా 10 మంది అవకాశం అంటే చాలామంది ప్రతిరోజు 3 రకాలుగా ఉపయోగపడే ఉంటారు. నాకు నిజంగా ఇప్పుడు ఈ ప్రసన్న గారు ఇందాక చెప్పారు, వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత దాసనారాయణ గారు లేని లోటు మీరు తీరుస్తున్నారేమో అనిపించే విధంగా ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి అనిపిస్తుంది నాకైతే. ఐ హార్ట్ఫుల్, నిజంగా కంగ్రాచులేషన్స్ అండి. సో ఈ రెండు మీలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏంటి అంటే? నాదల్లా ఒకటే బాబు, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. సినిమా ఇండస్ట్రీ నమ్ముకొని చాలామంది వస్తారు, డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, ఆర్టిస్టులు, వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ దగ్గర ఒక కథ ఉండి వీళ్ళని అప్రోచ్ అయితే ఆ కథ నచ్చితే వాళ్ళు సినిమా తీస్తారు కదా, మా వాళ్ళే తీస్తారు. దానికి ప్రొడ్యూసర్ కావాలంటే వాళ్ళు నచ్చితే వాళ్ళు నేర్చుకోమని చెప్తాను. నాకు కావాల్సిందల్లా సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమా బయటికి రావాలి, అదొక్కటే నాకు స్వార్థం. సాయి రాజేష్ గారు, సో 3 కోట్లతో సినిమా అంటే ఆర్టిస్టుల మా రూల్స్కి లోబడి పనిచేసి ఎవరికైనా ఇస్తామండి అంతే. మేబీ ఒక యాక్టర్ని ప్రాఫిట్ షేరింగ్లో తీసుకురావచ్చు. పూర్తిగా ఇంకా పూర్తి డీటెయిల్స్ అజయ్ గారి చైర్పర్సన్ ఆయన గైడెన్స్లో తీసుకొని తర్వాత తెలియజేస్తాం. బట్ ఎవరైనా సరే మేము పెట్టిన రూల్స్లో స్క్రిప్టింగ్ కానీ, కాస్టింగ్ కానీ, ఎవ్రీథింగ్, ప్రొడక్షన్ కానీ చేయగలిగిన వాళ్ళకి, కొత్త వాళ్ళైనా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయినా ఎనీ టెక్నీషియన్కి ఈ రూల్ వర్తిస్తుంది. థ్యాంక్ యూ. శ్రీనివాస్, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మీద అంటే కొన్నాళ్ళ నుంచి 1000 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆర్టిస్టులు అయినా, డైరెక్టర్స్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా.
కానీ మీలో ఎవరు ముందుకు వచ్చి కరోనా టైంలో కావచ్చు, లేకపోతే చిత్రపురి కాలనీ వాళ్ళకి కావచ్చు, లేకపోతే రేపు జర్నలిస్టులకు కావచ్చు, ఈరోజు డైరెక్టర్స్ కావచ్చు, ఇలా ముందుకు వస్తున్న వాళ్ళు చాలా రేరుగా అనడం కంటే కూడా లేరని చెప్పాలి. సో ఏ పాయింట్ మీద ఇవన్నీ చేస్తున్నారంటే మీకు ట్రిగర్ అవుతున్నది, ఇలా సాయం చేయడంలో కూడా ఒక ఆనందం ఉంటుందనా, లేకపోతే ఎవరికైనా సరే చాలా ఇబ్బందులు ఉంటాయి, అలా చూసినా కూడా స్పందించరు చాలామంది. సో మీకు ట్రిగర్ అవుతున్న పాయింట్లు ఏంటి? నేను ఇవాళ కాదమ్మా, చాలా రోజుల నుంచి ఇప్పుడు ఒక టీవీలో వస్తే ఒక టీవీలో ఒక కుటుంబంలో, మన సినిమా ఇండస్ట్రీ కాదు, ఒక కుటుంబం పోలియో పోయి సిద్దిపేట దగ్గర 4 అన్నదమ్ములు కాళ్ళు లేక చిన్న పిల్లలు కూర్చొని ఉంటారు. వాళ్ళ అక్కయ్యకి, అమ్మకి, నాన్నకి అందరికీ కాళ్ళు, పిల్లలకు కూడా. అంటే నేను చెప్పుకోకూడదు, ఊరి చెబుతున్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను నా సొంత నాలెడ్జ్తో, అనుభవంతో చెప్తున్నా. ఆ పిల్లలకి నేను 1 లక్ష రూపాయలు ఇచ్చా ఫస్ట్ టైం. వాళ్ళకి సొసైటీ మొత్తం కలిపి దాదాపు 2 కోట్లు వచ్చినాయి నేను ఇచ్చిన లక్ష్యంతో మొదలుపెట్టి. వాళ్ళు ఏం చేశారు, ఇల్లు కట్టుకొని ఆ వచ్చిన డబ్బులు మిగతా అంగవైకల్యులకు ఇచ్చారు. అట్లానే ఇప్పుడు దేవుడు నాకు ఈ అవకాశం ఇప్పించారు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పని చేయడానికి. మిగతా వాళ్ళు నేను ఏమి విమర్శించను. దేవుడి దేవుళ్ళు క్లిక్ అయితే అందరు తీస్తే ఇంకా మంచిది కదా. భగవంతుడు అందరి చేత తీయించాలి. అందరికీ మన డైరెక్టర్ అసోసియేషన్ నేను బాధ్యత పెడతానికి కారణం, డైరెక్టర్స్ అసోసియేషన్ అయితే సిస్టమ్. ఇప్పుడు కరోనా టైంలో ప్రసన్న గారు చెప్పారు. ప్రసన్నగా నేను చెప్పింది ఏంది, నా పేరు చెప్పొద్దు, ప్రసన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛాంబర్ తరపున మీరు ఇవ్వండి అని పంపించాను. ఇది కూడా వారు అందరికి తెలుసుద్దనే మంచి ఉద్దేశంతో పెట్టారు తప్ప, ఒక మంచి పనికి నాకు నేనేమైనా చేస్తే, నేను ఎవరికైనా ఇస్తే నేను ఇచ్చాను అనుకోను. నేను అదృష్టవంతుడిని అనుకుంటున్నాను, ఒక మంచి పని చేయడానికి దేవుడు నా చేత ఇప్పించాడని. అంతే. ప్రసన్న గారు ఒక్క నిమిషం అండి. చేయబోతున్నారు కాక ఇప్పుడు మీకు అదేగా చెప్తాను. ఇప్పుడు వీళ్ళు స్క్రూటినీలో వీళ్ళు మాస్టర్లు. ఇప్పుడు డెఫినెట్గా ఆయన సొంత, ఇప్పుడు ఒక హృదయ కాలేయం ఉంది. హృదయ కాలేయం ఆయన సినిమా చేస్తున్న రోజున మనం బయట ఉంటే మనం ఏమేం కామెంట్స్ చేస్తామో, మనం కెమెరాలో వెనకుంటే మనం ఎట్లా మాట్లాడుకుంటామో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ అలా మాట్లాడుకున్న మాటల్ని, ఆ మాటలు నిజం కాదని ఆయన పబ్లిక్లోకి వెళ్ళి అది సూపర్ చేసి ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. అలాగే కొబ్బరిమట్ట ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. అలాగే బేబీ వాళ్ళు నేషనల్ అవార్డు విన్నర్గా అటు అవార్డ్స్, ఇటు రివార్డ్స్, ఇటు డబ్బులు ఇవన్నీ వసూలు చేసుకున్నారు. ఆయన మనసంతా నువ్వే. ఇట్లా వీళ్ళందరూ ఒక ప్రూవ్డ్ పీపుల్. ఈ ప్రూవ్డ్ పీపుల్ అయినప్పుడు వీళ్ళకి ఏంటంటే మొహమాటం ఏమో ఉండదు. ఓన్లీ కంటెంట్ అనేది హీరో. ఇవాళ ఈటీవీ వాళ్ళు ఇవాళ ఏదైతే ఆ కంటెంట్ని హీరోగా పెట్టుకుని వాళ్ళు లిటిల్ ఆర్ట్స్ అని, రాజు వెడ్స్ రాంబాయ్ అని, ప్లస్ ఇంకోటి ఏంటి, ఈయన యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో వీళ్ళది మీటింగ్ పెట్టుకున్నారు, ఎలక్షన్ మీటింగ్ పెట్టుకుని, ఎలక్షన్ మీటింగ్లో చెప్పే బిఫోరే దాని కన్సర్న్ పీపుల్, అంటే ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కానీ, రాజు వెడ్స్ రాంబాయ్ కానీ ఇవన్నీ రిలీజ్ చేసింది వంశీ, ఆయన చేశాడు. సురేష్, ఇందాక నువ్వు అన్నావు కదా ఓటీటీ, అవునా? మీరు కూడా జాగ్రత్తగానండి. ఉండు నాయన చెప్పండి. ఉండు నన్ను మాట్లాడండి. బిచ్చగాడి సినిమా నీకు తెలుసు కదా, నువ్వు ప్రముఖుడివే కదా అందులో. బిచ్చగాడి సినిమా మీరు కూడా కొంచెం జాగ్రత్తగానండి. 45 లక్షలకు కొన్నా, తెలుసు కదా. ఆ సినిమా ఏదో డిస్ట్రిబ్యూటర్స్ ఎవరో కొద్దిగా అడిగితే నేను ఇవ్వలేదు ఆ సినిమా. పోయింది, 45 లక్షలు ఏముందని. ఆ సినిమాకి ఆ అమ్మాయి మన వియాంతోని గారి భార్య రిలీజ్ అయిన 3వ రోజు నన్ను అడిగింది, ఏది శాటిలైట్ ఒక 5 లక్షలు ఇవ్వమ్మా అన్న. 2 లక్షలు ఇస్తారండి అంది ఆవిడ కూడా. వద్దులేమ్మా అన్న. అయిపోయిందా? 50వ రోజు ఒక జర్నలిస్ట్ ఒక మంచి సినిమాని ఏ స్టేజ్కి తీసుకెళ్తారో బిచ్చగాడి సినిమా ఉదాహరణ. జర్నలిస్టులు అంత పబ్లిసిటీ ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో 45 లక్షలకి అమ్మిన నిర్మాత, నెగిటివ్ మొత్తం తెలుగు వర్షన్ 45 లక్షలకి అమ్మిన నిర్మాత అదే సినిమాని తెలుగు ప్రేక్షకులు మీడియా ద్వారా మీరు చేసిన పబ్లిసిటీకి ఆదరించి హిందీ తమిళ కన్నా 10 టైమ్స్ తెలుగులో పెద్ద హిట్ అయితే 4.5 కోట్లకి ఆవిడ కొన్నారు. ఇంతటిది అయిపోయిందా? అది జెమిని టీవీకి ఆవిడ హయ్యెస్ట్ టీఆర్పీ ఇన్ ఇండియా టిల్ నౌ. బిచ్చగాడ అనే చిన్న సినిమా ఎంత కలెక్ట్ చేసింది? 45 కోట్లు కలెక్ట్ చేసింది. ఇవాళ ఆవిడకి షేరు జెమిని టీవీ. మన దగ్గర
నాకు 100% రాజేష్ గారి మీద, మన ఆదిత్య గారి మీద, డైరెక్టర్ అసోసియేట్ మీద పూర్తి నమ్మకం నాకుంది. దాని బాబు లాంటి సినిమాలు వీళ్ళు తీస్తారు, మీరు చూస్తారు. నేను మన దగ్గర ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు కొంటారు వీళ్ళు కొంటారు ఎదురు చూడకూడదు, తప్పు. ఫస్ట్ నిర్మాత అనేవాడు ఒక కుటుంబంలో ఇంటి పెద్ద, భార్య, ఆవిడికి మనం డబ్బులు ఇస్తే ఆ పిల్లల్ని ఎట్లా పెంచుతారు, ఆ డబ్బు ఎట్లా సర్దుబాటు చేసింది ఇంట్లో, ఆ డ్యూటీ నేను ఇప్పుడు చేస్తున్నాను. అందుకని నాకు 100% నమ్మ. నేను ఎవరిని సినిమా కొనమని అడగను, ఏ ఓటీటీ రమ్మని అనడం. క్వాలిటీ ప్రోడక్ట్ మాత్రమే మేము తయారు చేస్తాము. వాళ్ళు వచ్చి అమ్మితే నాకు ఓన్లీ మంచి సినిమా తయారు చేయడానికి నా ధర్మం నిర్మాతగా నేను చేస్తాను. ఇంకా ఎక్కువ చేసింది అసలు అన్ని భాషలు, వాళ్ళ భాష తమిళ కన్నా కూడా తెలుగులో 10 times ఎక్కువ హిట్. వైస్ ప్రెసిడెంట్ శ్రీ సముద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, వారిని అందరినీ కోఆర్డినేట్ చేసి ఈ టైంకి ఇక్కడ సమన్వయపరిచిన పిఆర్ఓ శ్రీ వంశీ కాకా గారికి మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. టీఎఫ్డిఏ 2026లో కొత్తగా ఎన్నికైన కమిటీ మేము చేస్తున్న కార్యక్రమాల్లో మేము 3ంటికి అధిక ప్రాధాన్యతను, ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకున్నాము. విద్య, వైద్యం, ఉపాధి. సినిమా ఇండస్ట్రీలో ఏ సభ్యుడికైనా కావాల్సిన 3. సో విద్యకి సంబంధించి ఇటీవలే ఏఐలో శిక్షణా తరగతులు నిర్వహించాము. అలాగే వైద్యానికి సంబంధించి మెడికవర్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఇది మన ఫ్రీ మెడికల్ చెకప్ క్యాంప్ రన్ చేస్తున్నాము. ఇప్పుడు ఉపాధి, అసలు బేసిక్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అత్యంత కష్టమైనది. ఆ ఉపాధి కార్యక్రమాన్ని ఎలా చేయాలని మేము ఆలోచిస్తున్న టైంలో మాకు దేవుడు వరం ఇచ్చినట్టు శ్రీ చదలవాడి శ్రీనివాసరావు గారి రూపంలో ఒక అద్భుతమైన ఆలోచనకి ఉగాది రోజు శ్రీకారం చుట్టారు ఆయన. ఆ ఆలోచనని కాసేపట్లో మీ ముందు ఆవిష్కరించటమే ఇవాళ మన మీటింగ్ ప్రధాన ఉద్దేశం. ఆయన నిజంగా ఆయన వెన్నంటి ఉంటే మేమే కాదు, ఏ కమిటీ అయినా, ఎవరైనా ఆ ఇండస్ట్రీలో ఏ యూనియన్ అయినా, నాకు తెలిసి ఇటీవలే జర్నలిస్టుల సంఘం కూడా ఆయన ఎంత చేయూతనిస్తున్నారో మనందరికీ తెలుసు, మీడియా మిత్రులకి ముఖ్యంగా. అలా ఆయన మంచి దృష్టి. ఇప్పుడు ఆయన యాక్చువల్గా మాకు టీఎఫ్డిఏలో లైఫ్ మెంబరు, అలాగే ప్రసన్న గారు మాకు టీఎఫ్డిఏలో కూడా లైఫ్ మెంబరు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఆయన ఎక్కువ మందికి చిరపరిచితులు. అలాగే మా సీనియర్ దర్శకులు, మాతృదేవోభవ లాంటి అద్భుతమైన సినిమాని మనకి ఇచ్చిన మిత్రులు, దర్శకులు, శ్రేయోభిలాషి శ్రీ అజయ్ కుమార్ గారు. సో వీళ్ళ ప్రసన్న గారు, అజయ్ కుమార్ గారి సమన్వయంతో, సహకారంతో శ్రీ చదలవాడి శ్రీనివాసరావు గారు బ్యానర్ నుంచి టీఎఫ్డిఏ సభ్యుల కోసం ప్రత్యేకంగా మేము ఒక అనౌన్స్మెంట్ కాసేపట్లో చేయబోతున్నాము. అందుకు ధన్యవాదాలు తెలపటము, అలాగే ఆ కార్యక్రమం తాలూకు వివరాలని సభ్యులకి కానీ, సినిమా ఇండస్ట్రీలో పెద్దలకి కానీ చేరవేయటమే ఇవాళ ఈ మీడియా సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ ఇంపార్టెంట్ మీట్ ఉందని పెట్టంగానే చాలామంది నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేశారు మీడియా మిత్రులు. ఇది దేని గురించి, ఏంటి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఏముంటుందంటే మీరు మీటింగ్ పెట్టి ప్రకాష్ రాజ్ని తిడతారా అని కాదు. ప్రస్తుతం అది ట్రోలింగ్, బ్రేకింగ్ న్యూస్ కాబట్టి అలాంటిది కాకుండా పని చేయడానికి పనికొచ్చే ఒక మంచి కార్యక్రమాన్ని మేము మొదటి మీడియా మీట్ని అందుకు, ఈ వేదికను అందుకు వాడుకోవాలనుకుంటున్నాము. సో అందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి టీఎఫ్డిఏ ప్రస్తుత అధ్యక్షునిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా కోశాధికారి వైద్యానికి సంబంధించి టీఎఫ్డిఏ హిస్టరీలో ఎవరు చేయలేని పని ఇన్సూరెన్సులు చేయటం అన్నది గత టర్మ్లోనే వైస్ ప్రెసిడెంట్గా చేసిన శ్రీ సాయి రాజేష్ గారు ఇప్పుడు మాకు ట్రెజరరు. ఆయన్ని ఈ కార్యక్రమం తాలూకు వివరాలు అలాగే ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
తాత ఎవరన్నా ఉన్నారంటే అది ఒకే ఒక్క పేరు చదలవాడి శ్రీనివాసరావు. కరోనా టైంలో నిర్మాతలకి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేసి, అటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్మాతలకి, అలాగే ఛాంబర్ నిర్మాతలకి, అలాగే ఛాంబర్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్కి, అలాగే పేస్టింగ్ బాయ్స్ కానించి, లైన్ ఇన్స్పెక్టర్ల కానించి, రిప్రజెంటేటివ్స్ కానించి, ఇండస్ట్రీలో 2 రాష్ట్రాలు, ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ 2 రాష్ట్రాలు వాళ్ళ అకౌంట్ నెంబర్లు తీసుకుని అకౌంట్లకు డబ్బులు వేయటం జరిగింది. 24 క్రాఫ్ట్లకి కూడా ప్రతి క్రాఫ్ట్కి వాళ్ళకి డబ్బులు వేయటం, మళ్ళీ ఎవ్రీడే 2000 నుంచి 2500 మందికి ఇక్కడ కౌన్సిల్లో ఇచ్చేసి శానిటైజరు, మాస్కు, క్యాష్ ఇస్తూ అలా పంచి ఆ మొత్తం కోట్లాది రూపాయలు ఒక సింగిల్ వ్యక్తిగా ఖర్చు పెట్టారంటే అది ఒక్క వన్ అండ్ ఓన్లీ చదలవాడి శ్రీనివాసరావు ఒక్కళ్ళే. దాని తర్వాత 4650 మంది చిత్రపురిలో అందరూ రోడ్డును పడి ఎవరికాళ్ళు ఇప్పుడు మా ఫ్లాటు మాది డూప్లెక్స్ ఉంది, మాది 3 బెడ్రూమ్ ఉంది, మాది 2 బెడ్రూమ్ ఉంది, మాది ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీలు ఉన్నాయి అనుకుని హ్యాపీగా కళ్ళు మూసుకుని పడుకున్న వాళ్ళకి వాళ్ళది కాదు. ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 సార్లు ఆక్షన్ నోటీస్ ఇచ్చి, ఇక 4వసారి ఆక్షన్ నోటీస్ ఇస్తే ఆటోమేటిక్గా అది వేరే వాళ్ళు ఏ అంబానీనో కొనుక్కోవచ్చు, ఏ ఆదానీనో కొనుక్కోవచ్చు, ఎవరో ఒకళ్ళు కొనుక్కుని పోలీసులే దగ్గరుండి మొత్తం కూల్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ రోడ్డున పడేసే పరిస్థితి వస్తే 4650 మంది రోడ్డు మీద పడతారని చెప్పి అప్పుడు శ్రీనివాసరావు చెబితే, శ్రీనివాసరావు దగ్గర 2 అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు చెప్పింది మాత్రమే ఆయన చేస్తారు, వాళ్ళు చెప్పంది ఏం చేయరు. వాళ్ళిద్దరూ క్లియర్గా మీరు డబ్బులు ఇవ్వడానికి వీలు లేదండి అని చెప్పినా కూడా 4650 మంది రోడ్డును పడకూడదని కొన్ని కోట్లాది రూపాయలు ఆ రోజునిచ్చి వాళ్ళ మనశ్శాంతిగా 4650 మంది అక్కడ పడుకొని అక్కడ హ్యాపీగా వాళ్ళ ఇళ్లల్లో ఉంటూ, ఇంకా దీంట్లో అన్ని కోట్ల స్కాములు జరిగినాయి, ఇన్ని కోట్ల స్కాములు జరిగినాయి అని ఆ మినిస్టర్ దగ్గరికి ఈ మినిస్టర్ దగ్గరికి తిరుగుతూ ఇంత జరగటానికి కారణం చదలవాడి శ్రీనివాసరావు ఇచ్చిన డబ్బులతో ప్రశాంతంగా ఉండటమే. సో అదే కాకుండా ఈ మధ్య జర్నలిస్టుల సోదరులకు కూడా 100 ఫ్లాట్లు కట్టి రిజిస్ట్రేషన్ కూడా నేనే చేసి నేనే ఇస్తాను అని చెప్పి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషను, అలాగే వెబ్సైట్లు కానీ లేకపోతే ఛానల్స్ కానీ 2 గ్రూపుల్ని కూడా పిలిచి అందరూ సమిష్టిగా మీరు ఒక దీనికి రండి అని అంటే, దాని మీద మన ఛానల్స్ వాళ్ళు ఒక 3 కమిటీ అనేసి రాంబాబు గారిని, రఘు గారిని, లక్ష్మీనారాయణ గారిని వాళ్ళ 3 కమిటీ అనుకున్నారు. సరే అలాగే బేటా ప్రసాద్ గారు వాళ్ళు కూడా ఒక 3 ఇస్తే వాళ్ళని చూసి దాని నుంచి అజయ్ గారు అందరూ కూర్చుని ఎవరెవరికి నిర్ణయం చేసుకుంటే రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తానని చెప్పి జర్నలిస్టు సోదరుకు కూడా ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. దాని తర్వాత డైరెక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగితే ఆయన ఆశీర్వదించిన వాళ్ళు 100కి 100% విన్ అయ్యారండి. విన్ అయిన తర్వాత ఆయన కృతజ్ఞతలు చెప్పుకుందామని చెప్పి ఉగాదికి వస్తే అప్పుడు నేను ఒక 30 కోట్లు ఇస్తా, ఈచ్ సినిమా ఒక 3 కోట్లు అనుకుని ఒక 10 సినిమాలు మీరే సెలెక్ట్ చేయండి. మీరు అంటే సాయి రాజేష్ గారు కానీ, విఎన్ ఆయిచి గారు కానీ, వాళ్ళందరి మీద, సముద్ర గారు కానీ, వీళ్ళందరి మీద నమ్మకంతో మీరు డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి మీరు సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్స్తో ఆయన జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఆయన ఫోన్లో 2 ఫోటోలు ఉంటాయండి, ఒకటి ఎన్టీ రామారావు ఫోటో, ఒకటి రామోజీరావు ఫోటో. సో ఈ రామోజీరావు ఫోటో కిందేమో రామోజీరావు గురువు మాస్టర్ ఈనాడు ఎండీగా ఉన్నారు, తర్వాత ఆర్ఎఫ్సి ఎండీగా ఉన్నారు, రామ్మోహన్ రావు ఇల్లు ఆయన కొన్నారు, ఇక్కడే జూబ్లీహిల్స్లోనే ఉంది, ఆ ఇంట్లోనే స్టోరీ సిట్టింగ్స్ పెట్టుకోమని చెప్పి ఆ ఇల్లు చెప్పారు. తర్వాత రామారావు గారి ఫోటో కింద మద్రాసులో ఎన్టీ రామారావు గారి ఇల్లు, ఏ ఇల్లు అయితే తిరుమలలో తిరుపతి దర్శనం చేసుకుని అక్కడి నుంచి రామారావుని చూస్తానికి వచ్చిన ఏ ఇల్లు అయితే ఉందో ఆ ఇల్లు కూడా చదలవాడి శ్రీనివాస్ గారు కొన్నారండి. కొని ఇవాళ ఆ ఇంటికి ఆయన కొన్నద రేటు కంటే డబల్ పైన రేట్ వచ్చి అమ్ముతారా అన్నా కూడా దానికి 100 రెట్లు ఎక్కువ ఇచ్చినా కూడా నేను అమ్మను అని చెప్పి ఆ ఇంటిని ఒక అద్భుతంగా, ఒక రామారావు గారికి ఒక గౌరవప్రదంగా ఉండేటట్టుగా డెఫినెట్గా మద్రాసులో ఎంజీఆర్ గారిని చూసుకోవచ్చు, శివాజీ గణేశన్ గారిని చూసుకోవచ్చు, రాజ్ కుమార్ గారిని చూసుకోవచ్చు, ప్రేమ్ నజీర్ గారిని చూసుకోవచ్చు, ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన ఏ నటులకి లేనంత గౌరవం ఆయన ఆ ఇల్లు కొని ఆయనకు ఆ గౌరవం ఇచ్చేస్తా. ఇక డైరెక్టర్స్ అసోసియేషన్కి ఏమో ఇట్లా ఇది చెప్పారు, చెప్పి ఏదుండా ఇండస్ట్రీలో ఏదుండా నేను ఏదుండా మీ అందరికీ అండగా ఉంటా అని చెప్పి అలా భరోసా ఇచ్చి, ప్లస్ ఇది కాకుండా ఎలక్షన్లో నిలబడినప్పుడు కూడా సాయి రాజేష్ గారు, విఎన్ ఆయిచి గారు
ఏదో కాకతాళీయంగా జనరల్గా మనం పొలిటికల్గానో లేకపోతే గెలుపు కోసమో ఏదో తెలిసినవి తెలియనివి ఏదో వాగ్దానాలు చేసేసి మనం గెలిచేయటం ఇంపార్టెంట్ అని చూస్తాం, కానీ వీళ్ళు గెలిచేయటం ఇంపార్టెంట్ అని చూడలేదని ప్రాక్టికల్గా ఎలా వీలవుతుంది, ఎవరెవరితో మాట్లాడాలి, ఒక సినిమా రిలీజ్ చేయాలంటే ఆ సినిమా రిలీజ్కి ఏ బ్యాచ్ని పెట్టుకోవాలని వాళ్ళ బ్యాచ్లతో మాట్లాడి వాళ్ళకి నచ్చితే సినిమా కొనేటట్టు, నచ్చకపోతే హెల్ప్ చేసి రిలీజ్ చేసేటట్టు అట్లా ప్రతిదీ మాట్లాడి వాళ్ళు ప్రామిసులు చేయడం జరిగింది. వాళ్ళ ప్రామిసులు నమ్మి ఓటర్లు పర్ఫెక్ట్గా వాళ్ళకి తీర్పు ఇవ్వటం జరిగింది. ఇక సాయి రాజేష్ గారు అయితే దాదాపు 1020 ఓట్లు పోలైతే ఆయనకు అపోజిషన్ నిలబడిన ఆయనకి 76 ఓట్లు వచ్చినాయండి. అంటే ఏ రేంజ్లో నమ్మారో ఇక అర్థం చేసుకోండి. అంత స్వీప్లో వీళ్ళని గెలిపించారు. ఎవరి లోపలికి వెళ్ళినా బయటకు వస్తే గుద్దేశానండి అని చెప్తున్నారు. సరే నేను చెప్పే ఏదో ఒక 600-800 వచ్చేటట్టు ఉన్నాయని మెజారిటీ అని చూస్తే చాలా భారీ మెజారిటీలతోనే వీళ్ళందరూ గెలిచారు. వీళ్ళని వాళ్ళు నమ్మి ఆ నమ్మకానికి తగ్గట్టు వీళ్ళు ఇచ్చేస్తే వాళ్ళకి ఆ చదలవాడు శ్రీనివాసరావు ఒక అదృష్టమైన ఒక వరంలాగా ఇచ్చి ఆ వరంతో కూడా ముందుకెళ్ళటం, దీన్ని ఇన్స్పైర్ అయ్యి ఇంకెంతోమంది ముందుకు రావాలి. డెఫినెట్గా ఒక్క చదలవాడ శ్రీనివాసరావు ఒక్కళ్ళు చేస్తే కాదు, ఇండస్ట్రీలో అందరూ చెయ్యాలి. గతంలో కూడా ఆయన కరోనా టైంలో ఏ ఒక్కళ్ళు చేయటం కాదు, మనం ఛాంబర్ తరపున చేద్దాం, ఛాంబర్ తరపున చేస్తే ప్రతి ఒక్కళ్ళు డొనేషన్లు ఇస్తారు, డొనేషన్లు ఇస్తే ఇంకెక్కువ చేయొచ్చు. ఇంకా రామోజీరావు మనం ఛాంబర్ తరపు నుంచి చేస్తే రామోజీరావు ఒక 10 కోట్లు ఇస్తారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఇస్తే కొన్ని 100 కోట్లు రాగలిగితే ఇంకెంతో చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. బట్ అది ఆచరణలోకి రాలేదు. సో ఇట్టా ఒక ఆర్గనైజేషను, ఈ ఆర్గనైజేషన్ నమ్మి రావటం, దీన్ని ప్రతి ఆర్గనైజేషను ఫాలో అవుతూ డెఫినెట్గా చదలవాడ శ్రీనివాసరావు లాంటి వాళ్ళని మనం కాపాడుకుందాం, వాళ్ళు ఇండస్ట్రీని కాపాడతారు. థ్యాంక్ యూ. అంటే బిగినింగ్ చిన్నప్పుడు వాళ్ళ స్తోమత అంత కుటుంబం ఉన్నది కాదు, ఏమని సినిమాలు కూడా పంపించేంత స్తోమత ఉన్నవాళ్ళు కాదు. ఈయన స్వయంగా ఆ రోజుల్లో కప్పలు పట్టుకొని ల్యాబొరేటరీస్, ఇక కాలేజీ ల్యాబొరేటరీస్ ఉంటాయి చూడండి, వాళ్ళకి అమ్ముకొని ఆ డబ్బులు వస్తే ఆ డబ్బులతో సినిమా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. అది ఇప్పటికి కూడా మర్చిపోరు. నేను వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు ఇక్కడికి, నాకు ఇంత బాగా కలిసి వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన మెంటాలిటీ, నా పిల్లలకి నేను ఎడ్యుకేషను అంతా వాళ్ళని చేసి పెద్దలు చూపిస్తా, కానీ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేసి కొన్ని కూర్చొని తినమని నేను చెప్పను, ఆ మెంటాలిటీ. అందుకని ఇప్పుడు పిల్లలకి కానీ కూర్చోబెట్టి తినిపించాలనుకున్నప్పుడు డబ్బు వస్తుంది, కలిసి వస్తుంది, ఏది కొన్నా కూడా ఏం చేసినా కూడా కలిసి వస్తుంది. అందుకని నాకు కలిసి వస్తుంది కాబట్టి ఈ డబ్బు నలుగురికి సహాయం చేస్తాను, నేనేం వచ్చేటప్పుడు నా ఇంటి దగ్గర నుంచి తీసుకురాలేదు, ఇదంతా నా సంపాదనే అని చెప్పనేసి పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే నేను డబ్బును వాళ్ళకి మూటలు ఇవ్వకూడదు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అంతే అని చెప్పని ఆ సిస్టమ్ మెంటాలిటీ అది. అందుకని ఖర్చు పెడుతున్నారు. తక్కిన వాళ్ళందరికీ ఎవరికి ఉంటుంది అది, నా పిల్లలకి వెళ్ళాలి, తర్వాత మన వాళ్ళకి వెళ్ళాలి, ముత్తోతలు ఎవరికో వాళ్ళకి ఇవ్వాలని ఉంటుంది. కానీ అది మెంటాలిటీ, ఆయన మెంటాలిటీ. అందుకని ఆయన హెల్ప్ చేస్తుంటారు. నెంబర్ ఆఫ్ డేస్ తగ్గి బడ్జెట్ బాగా కలిసి వచ్చింది బాబు. ఉదయం 7 నుంచి 11 గంటల దాకా మంచి వర్క్ జరుగుతుంది, క్వాలిటీ ప్రోడక్ట్ బయటకు వచ్చింది. అందుకని మన వాళ్ళ అగ్రిమెంట్ వాళ్ళు చేసేది కూడా ముందుగానే క్లియర్గా చెబుతారు, బాబు మేము ఈ టైంలో సినిమా తీస్తాము, ఈ టైంకి చేస్తారని అన్నీ ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ప్రోడక్ట్ పెడతారు. అందుకే కదా నేను డైరెక్టర్స్కి అప్పచెప్పింది బాధ్యత. డైరెక్టర్ ఈజ్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, దట్స్ ఆల్. శ్రీనివాసరావు గారు, ముందు మీకు అభినందనలు తెలియజేయాలి, ఎందుకంటే అంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు. చాలామంది అవకాశాన్ని డైరెక్టర్లకి ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ. అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఆపర్చునిటీ రాని ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఇప్పుడు నవీన్ గారు కానీ మన సాయి రాజేష్ కానీ తీసిన సినిమాలు ఎక్కువ తెలుగు ఆర్టిస్టులకి ప్రయారిటీ ఇస్తుంటారు. మీ సినిమాలు కూడా అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, తెలుగు ఆర్టిస్టులనే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని? మేము పెట్టిన మోటివే అది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వర్త్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆర్గనైజేషన్ ద్వారా, ఈ కమిటీ ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా మా వాళ్ళు అవకాశం ఇస్తారు. ఆ క్యారెక్టర్కి వాళ్ళకి ఎక్స్పీరియన్స్తో పాటు వర్త్ ఉన్న వాళ్ళని ఎవరినైనా మేము తీసుకుంటాం, మార్కెట్తో మాకు సంబంధం లేదు. సూపర్. కార్పొరేషన్ అని ఒకటి ఉంది. ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అంటే ఎఫ్డిసి ద్వారా కొన్ని సినిమాలు తీయాలి, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది దాని లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మీరు తీసుకొని ఇండస్ట్రీలో ఎంతమందికి అవకాశం కల్పించడం ఒక గొప్ప నిర్ణయంగా మేమందరం భావిస్తున్నాం. అయితే దీనిలో
చాలామంది ఇప్పుడు దర్శకుల సంఘంలో ఎంతమంది చాలామంది అవకాశాలు లేని దర్శకులు ఉన్నారు. వాళ్ళని ఎంపిక చేయడానికి ఒక ప్రత్యేక కమిటీ పెట్టారు. సో ఎంతమందికి అవకాశం ఇవ్వబోతున్నారు? దీనిలో చాలామంది ఉన్నారు. కొత్త అప్కమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. చాలామంది అవుటర్స్ వేరే నిర్మాతలు పెట్టి సినిమాలు తీస్తూ ఉన్నారు. సో కంటిన్యూ వాళ్ళలో ఉంటుందా? కొత్త వాళ్ళ దర్శకులు ఉంటారా? కేవలం దర్శకుల సంఘంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుందా? నేను యాక్చువల్గా ఈ ఆలోచన విఎన్ ఆదిత్య గారు, రాజేష్ బాబు గారు వీళ్ళిద్దరిని చూసి నాకు వచ్చింది. నాకు ఒక్కటే నమ్మకం, ఆ మనిషి ఫేస్ చూసి నేను నాతో అంతకుముందు ట్రావెల్ చేసిన డైరెక్టర్స్ కానీ మీరు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా గురించి బాగా తెలుసు మీకు. నాకు ఆ ఫేస్ చూస్తేనే వాళ్ళు ఎంత మంచివాళ్ళు, ఎంత సిన్సియరు, వాళ్ళని ఏదైనా నమ్మొచ్చు అని ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికి అది అందుచేత మీరు అన్నది ఇప్పుడు ఆ బాధ్యత వాళ్ళిద్దరూ ప్లస్ అజయ్, ప్రసన్న వాళ్ళకి వదిలేసా. ఇంక నేను అందులో ఏలిపెట్టను. డబ్బు ఇవ్వడం తప్ప నేను దాని జోలికే వెళ్ళను. కాకపోతే వెళ్తా ఎప్పుడు 7 గంటలకు షార్ట్గానే వాళ్ళు తీయపోతే ఊరుకో. నేను ముందే చెప్తున్నా, సిన్సియారిటీ, డిసిప్లిన్ ఉండాలి. నేను కరెక్ట్గా డబ్బు ఇచ్చినప్పుడు వర్క్ కూడా కరెక్ట్గా జరగాలి. ఆ నమ్మకం నాకు వాళ్ళిద్దరి మీద ఉంది. ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు, మా వాళ్ళు 10 సినిమాలు అన్నారు కదా, ఏదన్నా ఒక మార్కెటబుల్ ఉన్న ఆర్టిస్టులు నేను చూసేదల్లా సినిమా ఇండస్ట్రీలో డిసిప్లైన్గా ప్రోడక్ట్ బయటికి వెళ్తే, క్వాలిటీ పిక్చర్స్ బయటకు వస్తే, నా మోటివ్ వల్ల సింగిల్ స్క్రీన్లు బాగున్నంతకాలం సినిమా ఇండస్ట్రీ చాలా బాగుందండి. సింగిల్ స్క్రీన్ నాకు దాంపత్యం కానీ, జీవిత ఖైదీ కానీ, లేకపోతే వృక్షారథి ముహూర్తం రోజే నాకు డబ్బు తెచ్చేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్. ఎట్లా వచ్చేవి? ఆ థియేటర్స్ దగ్గర సింగిల్ స్క్రీన్ దగ్గర కూర్చొని ఆ ఓనర్తో కాలక్షేపంగా మాట్లాడుతూ, పలానా ఆయన సినిమా తీస్తున్నారు, మనం హైయర్ వేసుకుందామంటే వీళ్ళందరూ కలిసి డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇచ్చేవాళ్ళు సింగిల్ స్క్రీన్ దగ్గర. వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ ముహూర్తం రోజు మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ కళ మళ్ళీ తేవాలని ఒక ఉడత ప్రయత్నం నేను చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. బట్ ఏదైనా పెద్ద పిక్చర్లు వచ్చి వాళ్ళు రికమెండ్ చేస్తే అవి కూడా చేస్తా. నేను అన్ని 500 కోట్ల బడ్జెట్ అయినా చేస్తా. కానీ ఇనిషియల్గా ఇది ఒక పద్ధతిగా యూత్ని ఎంకరేజ్ చేద్దామని నాకు మెయిన్. కొత్త డైరెక్టర్స్ని, కొత్త సబ్జెక్ట్స్ని, బట్ క్వాలిటీ దగ్గర 30 కోట్లు కాదు, అది కొంచెం ఎక్కువైనా పర్లేదు. క్వాలిటీ దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వను. అది బాబు. శ్రీనివాస్ సార్. అలాగే ఈ మధ్యకాలంలో మలయాళంలో ప్రొడ్యూసర్స్ తరపున ఒక విధానం ఒకటి ఏర్పాటు చేశారని కూడా మనం చూస్తున్నాము. అలాగే మీరు మన చంద్రవాడ శ్రీనివాసరావు గారి సహాయ సహకారాలతోటి మన తెలుగు ఇండస్ట్రీకి అటువంటి పరిష్కారం సూచించే ఆలోచన ఏదైనా ఉందా? జనరల్గా వీపీఎఫ్ దాంట్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మలయాళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళే స్టార్ట్ చేశారు. ఇవాళ 150 థియేటర్ల దాకా వాళ్ళు పెరిగారు. వాళ్ళకి వీపీఎఫ్ ఛార్జెస్ లేవు. డెఫినెట్గా గత ప్రభుత్వం అప్పుడు కూడా యాక్చువల్గా శ్రీనివాసరావుకి తెలుసు. యాక్చువల్గా ఎన్టీవీ చౌదరి గారు, నేను అప్పుడు సీఎం కూర్చుని దాన్ని మాట్లాడటానికి ఒక ప్రపోజల్ జరిగింది. దాని తర్వాత లేటర్లో అప్పుడు మినిస్టర్లు కొడాలి నాని, పేరు నాని, నేను సీఎం కూర్చొని కూడా మాట్లాడటానికి ఒక ప్రపోజల్ అయ్యింది. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే మిషన్లు ఉన్నాయో ఈ మిషన్లన్నీ గవర్నమెంటే పెడితే గవర్నమెంట్కి ట్రాన్స్పరెన్సీ అకౌంట్, అంటే ట్యాక్సేషన్లో ఏ సినిమా ఆడాము, ఏ సినిమాలు ఆడలేదు, పిక్చర్ క్లియర్గా తెలుస్తుంది. ప్లస్ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారో క్లియర్గా తెలుస్తుంది. ఇదే కాకుండా గవర్నమెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా థియేటర్స్ ద్వారా టెలికాస్ట్ చేసుకుంటానికి గవర్నమెంట్కి అవకాశం దొరుకుద్ది అని చెప్పి క్లియర్గా చెబితే గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసిన పొజిషన్ వచ్చింది. అయితే ఆ తర్వాత లేటర్లు ఏంటంటే, మన దురదృష్టం ఏంటంటే గతంలో ఎవరో కూడా ఏ స్టార్లు కూడా టికెట్ రేట్లు పెంచమని ఎప్పుడు కూడా ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాల. అప్పుడు ప్రభుత్వాల దగ్గర టికెట్ రేట్లు పెంచడానికి వెళ్ళిన ప్రహసనంలో మనది పక్కకిరిపోయింది. డెఫినెట్గా రేపు కూడా, ఇప్పుడు నిన్న కూడా ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్లో మైత్రి వాళ్ళు 30 థియేటర్లు ఉన్నాయి, 30 థియేటర్లకి మేము వీపీఎఫ్ ఛార్జెస్ తీసుకోమని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. వెరీ క్లియర్. ఓకే. అలాగే మల్టీప్లెక్స్లు ప్రతి చోట కూడా మల్టీప్లెక్స్ వాళ్ళు ఓన్గానే ప్రొజెక్టర్లు పెట్టుకున్నారు. కానీ వాళ్ళ ఊరిని ఒక కమిషన్ ఏజెంట్ లాగా పెట్టుకుని ఆ కమిషన్ ఏజెంట్ ద్వారా ఈ రేట్లు తీసుకుంటున్నారు. నల్లగండలో ఒక కాంప్లెక్స్ ఓపెన్ అయితే వాళ్ళు వీపీఎఫ్ ఛార్జెస్ తీసుకోవట్లే. వాళ్ళను కూడా ప్రెషరైజ్ చేసి రకరకాలుగా జరిగింది. సో దాని మీద కసరత్తులు జరుగుతున్నాయి. డెఫినెట్గా ఇంకోటి ఏంటి, మనకు సన్సెట్ క్లాజ్ అని ఉంటుంది. అంటే జనరల్గా ఒక మిషన్కి ఇన్కమ్ ట్యాక్స్లో ఎవ్రీ ఇయర్ 15% డిప్రిసియేషన్ అవుద్ది. ఆ 15% డిప్రిసియేషన్ అయితే 7 నుంచి 8 ఏళ్ళకి వచ్చేటప్పటికి ఆ మిషన్ జీరో వాల్యూ అయిపోద్ది.
ఆ జీరో వాల్యూనేమో అమెరికన్ హాలీవుడ్ ఫిల్మ్స్కి జీరో వాల్యూ అయిపోయి వీపీఎఫ్ ఛార్జెస్ వసూలు చేయట్లే. అలాగే యాష్ రాజ్ ఫిల్మ్స్ కానీ మళ్ళీ వైకామ్ కానీ వాళ్ళకి ఛార్జ్ చేయట్లా, లేకపోతే వెరీ మినిమం చేస్తున్నారు. కానీ మన తెలుగు సినిమాలకి స్టార్ట్ అయినప్పుడు కంటే కూడా ఇప్పుడు డబుల్ రేట్లు అయిపోవటం, ప్లస్ ఏమో అసలు ట్రాన్స్ఫర్ రేట్లు ఒకప్పుడు ఉండేవి కాదు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ రేట్లు, ఇది ఒక రకమైన మోనోపలి వ్యవస్థలాగా ఉంది. దీని మీద కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేయటం జరిగింది. కేసు ఒకసారి మనం ఇది ఇండస్ట్రీ మొత్తం అంతా ఇది చేసి ఒక సమిష్టిగా బంద్ చేద్దామని అనుకుంటే వాళ్ళు ఇండస్ట్రీ మీద కేసు వేశారు. లేటర్లో కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ క్యూబు, ఈఎఫ్ఓ వీళ్ళ మీద తీవ్రంగా పనిష్మెంట్ కింద వాళ్ళకి ఫైన్ వేయటం జరిగింది. ఇప్పుడు కూడా దాని మీద వితిన్ 3-4 మంత్స్లో చాలా స్ట్రాంగ్గా డిసిషన్ వస్తుంది. ఆ డిసిషన్ వస్తే డెఫినెట్గా వీపీఎఫ్లు అవన్నీ అంటే ఇంకోటి ఏంటంటే మన దగ్గర తెలుగు ఇండస్ట్రీలో ఒక దురదృష్టం ఏంటంటే స్టార్లు మన దగ్గరే ఉంటారు, ప్రొడ్యూసర్లు మన దగ్గరే ఉంటారు, డిస్ట్రిబ్యూటర్లు మన దగ్గరే ఉంటారు, ఎగ్జిబిటర్లు మన దగ్గరే ఉంటారు, అందరం మనమే అవుతాం. ఆ మనమే అవ్వటమే ఇక్కడ సమస్య. ప్రొడ్యూసర్ దారిన, డిస్ట్రిబ్యూటర్ దారిన, ఎగ్జిబిటర్ దారిన, స్టార్ల దారిన ఉంటే అన్నీ సక్రమంగా ఉంటాయి. సో నిన్న కూడా ఒక మీటింగ్ జరిగింది, సౌత్ ఇండియా మీటింగ్ అని చెప్పి జరిగింది ప్రొడ్యూసర్స్. ఆ ప్రొడ్యూసర్స్ మీటింగ్లో దీని మీద ఒక పర్ఫెక్ట్గా చేద్దామని చెప్పి అనుకుంటాం. దాంట్లో మైత్రి వాళ్ళు మేము తీసుకోమని అనౌన్స్ చేయటం. గతంలో దిల్ రాజు గారు కూడా నేను కానీ నాకు సంబంధించిన టీముల్లో కానీ మేము వీపీఎఫ్ తీసుకోమని ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అనౌన్స్ చేశారు. బట్ అది కార్యరూపం దాల్చలేదు. డెఫినెట్గా వాళ్ళ మైత్రి వాళ్ళు ఇది చేశారు కాబట్టి అదంతా కార్యరూపం దాల్చి ఆ వీపీఎఫ్ ఛార్జెస్ వసూలు చేయటం అనేది మాత్రం చాలా దుర్మార్గం, దురదృష్టకరం. దాంట్లో ఛాంబర్లో కూడా కోర్టులో కేసేసి డిస్క్రిమినేషన్ ఆఫ్ ది లాంగ్వేజ్. ఇంగ్లీష్ సినిమాలకేమో దెర్ ఇస్ నో వీపీఎఫ్ ఛార్జెస్, హిందీ సినిమాలకేమో వెరీ లెస్ ఆర్ లేకపోవటం, తెలుగుకి ఇంత ఎక్కువ ఉండటం అనేది డెఫినెట్గా కోర్టు వేస్తే కోర్టు డెఫినెట్గా అక్షంతలు వేసి వాళ్ళని వాయితేస్తుంది. సిసిఐ కూడా వాళ్ళకి ఎగెనిస్ట్గా వచ్చింది. డెఫినెట్గా ఇవన్నీ కార్యరూపం దాల్స్తుంది. ఇందాక మా వాళ్ళు అడుగుతూ ఏదో ఆ సినిమాలకి ఓటీటీ ఉంది అది ఇది అని మాట్లాడుతున్నారు. ఇవాళ ఏ సినిమా అయినా ఓటీటీకి బాక్స్ ఆఫీస్ లింక్ పెడుతున్నారు. ఒక మినిమం మేము మీకు ఎంత ఇస్తాం, ఇంత ఇచ్చి ఇక్కడ నుంచి బాక్స్ ఆఫీస్లో ఇంత వస్తే ఇంత రేటు, అక్కడి నుంచి ఇంత వస్తే ఇంత రేటు, అంటే బాక్స్ ఆఫీస్ ఇంటర్లింక్ ఉంటుంది. సో ఆ బాక్స్ ఆఫీస్ ఇంటర్లింక్ అనేది వర్తిస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇవాళ లిటిల్ హార్ట్స్ ఈటీవీ వాళ్ళు చేశారు, సూపర్ హిట్, అది థియేటర్కి వెళ్తే పెద్ద హిట్ అయింది. అట్లాగే రాజు వెడ్స్ రాంబాయి, అలాగే ఈ సైట్ ఎన్నో సినిమాలు, అలాగే కమిటీ కుర్రాళ్ళు, ఇప్పుడు మన రాకాశ కూడా మంచి ఓపెనింగ్ వచ్చింది. సో ఇట్లా వస్తున్నప్పుడు డెఫినెట్గా ప్లస్ డైరెక్టర్స్ అసోసియేషన్కి బాధ్యత చదలవాడి శ్రీనివాసరావు అప్పచెప్పటంలో ఏంటంటే వీళ్ళందరూ నిష్ణాతులు. ఇప్పుడు ఆయన మనసంతా నువ్వేళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి ఈయనేమో ఎవడుకోలాడదా ఇట్లా ఇవన్నీ చాలా సినిమాలతో స్టార్ట్ అయ్యి ఈయనేమో హృదయకాలం అంటే సినిమాని కంటెంట్ని నమ్ముకుని ఆ కంటెంట్ని స్టార్ని చేసిన స్టార్ డైరెక్టర్లు అయ్యారు. వీళ్ళు నేషనల్ అవార్డు విన్నర్స్ అయ్యారు. ఇలాంటి వాళ్ళ చేతిలో పెడితే కంటెంటే హీరోగా ముందుకెళ్తే డెఫినెట్గా ఆ కంటెంట్లతోనే ఎంతోమందికి ఫ్యూచర్ వస్తుంది, న్యూ జనరేషన్ వస్తుంది అని చదలవాడ శ్రీనివాసరావు గారి ఆశయానికి, ఆ ఆశయం నెరవేరటానికి వీళ్ళు రైట్ టీం అని చెప్పి అసోసియేషన్కి అప్పచెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. కానీ ప్రసన్న గారు